కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో ఐకి సంబంధిత ప్రాబ్లమ్స్తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారండి. కొంతమందికి భూతద్ద లాంటి కళ్ళు, కొంతమందికి స్పెడ్స్, కొంతమందికి స్పెడ్స్ లేకుండా అట్లీస్ట్ 10 మందిలో ఒక 9 మంది కూడా లేరు. ఏదో ఒక్కరుంటారు ఎక్కడో స్పెడ్స్ లేకుండా. అలా అయిపోయింది సమస్య ఈ మధ్యకాలం. బికాస్ స్క్రీనింగ్ అండి, ఆటోమేటిక్గా స్క్రీనింగ్, మొబైల్ స్క్రీనింగ్, ల్యాప్టాప్స్, చిన్న పిల్లలు కూడా క్లాసెస్ లేదంటే ల్యాప్టాప్స్, మొబైల్ కనెక్ట్ చేస్తారు. ఈ లాక్డౌన్ అనేది ఒక పెద్ద శిక్ష జనాలకి. ఎందుకంటే దానివల్లే మొబైల్స్ పిల్లలకి అంతకుముందు మొబైల్స్ ఉండేవి కాదు. ఇంట్లో ఒక 5 మంది ఉంటే దాంట్లో ఒకరు మొబైల్ ఉంటుంది. ఈ మధ్య 5 ఉంటే చిన్న పిల్లలతో సహా మొబైల్ ఉంటుంది. స్క్రీనింగ్ ఎక్కువ అయిపోతుంది. దాంతోపాటు అన్నం తింటున్నప్పుడు పిల్లలు స్క్రీనింగే. అట్లీస్ట్ కొంతమంది అయితే మొబైల్ మోషన్కి వెళ్తున్నప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్తుంటారు. ఇంత స్క్రీనింగ్ అయిపోతే కళ్ళు ఎంత అలిసిపోతాయి. దానివల్ల ఎన్ని నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉండి దానివల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి హెడేక్ అని, కొంతమందికి మైగ్రేన్ అని, కొంతమందికి విపరీతమైన అసలు డ్రౌజీగా ఉంటాయి కళ్ళు. అసలు ఒక మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా కళ్ళ నుంచి వాటర్ వస్తుంటాయి కొంతమందికి. ఓవర్ హీట్ అయిపోవడం అనేది అంత స్ట్రెయిన్ అయిపోతుంది కళ్ళు. కాబట్టి కంటి సమస్య 100% మొబైల్ స్క్రీనింగ్ అధికంగా ఉండిపోవడం వల్ల. సో స్క్రీనింగ్ అవసరం ఉంటేనే వాడండి. అంటే మొబైల్ అవసరం ఉంటే వాడండి. టైం తీసుకొని ప్రత్యేకంగా పడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా బెడ్ మీదకి మొబైల్ తీసుకెళ్ళి చూస్తూ కూర్చుంటారు. రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 3 గంటలు అవుతుంది అన్న విషయం కూడా మర్చిపోతారు. అలా స్క్రీనింగ్ టైమింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాయండి ఐస్. అంటే మొబైల్ యూజింగ్ తగ్గించండి. అక్కడే మీరు 80% ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్టు అయిపోతారు. దాంతోపాటు మనం మార్నింగ్ లేచాక సన్కి మనకి మార్నింగ్ ఎండ మనకి బాల్కనీలో కానీ బయట ఎండ తగిలితే ఎండ కూర్చొని పొద్దున్నే ఎండకి మంచిగా కొద్దిగా చల్లగా ఉంటుంది, కొద్దిగా గోరువెచ్చి వేడిగా ఉంటుంది. అలాంటి ఎండ కూర్చొని ఐ మూమెంట్స్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు స్క్రీనింగ్ అనుకోండి, మొబైల్ చూస్తున్నాం, ఇలా 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 అయితే చూడం కదా, ఒకటే వేలో చూస్తుంటాం. ఒక మనిషి కూడా ఏమి తినకుండా తినేసి ఫుల్గా ఒకటే చోట కూర్చున్నాడు అనుకోండి, పెరిగిపోతూ ఉంటాడు. అలాగా కంటి చూపు కూడా ఒకే వైపులో ఇలాగే చూస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఆర్టరీస్, నర్వ్స్కి ఏం పని ఉండదు కదా, మజిల్ కూడా పని ఉండదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మూమెంట్ ఉండాలి. ఐబాల్ మూమెంట్, అప్ డౌన్, సైడ్స్, క్లాక్ వైజ్ తిప్పడము, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్ తిప్పడం. మంచిగా చేతుని రబ్ చేసుకొని మంచిగా అరిచేతుని ఇలాగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం. ఇలా వెరీ లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవడం. సాయంత్రం పూట కుదిరితే కీరాని కట్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకోవడము. లేదంటే ఒక చిన్న నాప్కిన్ నీళ్ళలో డిప్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకొని. అంటే కేర్ తీసుకోవాలి మనం, హెల్త్ కేర్. ఇప్పుడు ఫేస్ ఏదైనా పాడైతే ఏదైనా క్రీములు, లోషన్లు, రకరకాలు, స్కిన్కి దురద వచ్చిందంటే రకరకాల ఆయిల్స్ వాడుతున్నాం. బట్ ఐ కేర్ ఎక్కడుంది ఇక్కడ? స్పెషల్ కేర్ తీసుకోవట్లేదు ఐస్కి. కీరాని కట్ చేసి చల్లగా కీరాని కళ్ళ పైన పెట్టుకోండి. ఒక తడి నాప్కిన్ తడిపేసి మంచిగా స్క్వీజ్ చేసిన కళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏది చూడాలన్నా కళ్ళే ఉండాలి. దానికి ఒక తెర పెట్టేసుకున్నాం, ఒక అద్దాల తెర పెట్టుకున్నాం. అద్దాల తెర లేకపోతే ఎక్కడ ఏది చూడడానికి లేదు, కనపడదు మనకు అసలు. కాబట్టి స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒకటే అంటాను, బెస్ట్ డాక్టర్, ఐ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటారంటే సూర్యభగవానుడే. మార్నింగ్ లేచాక మంచిగా కూర్చొని బాల్కన్లో ఐ మూమెంట్స్ చేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు హ్యాపీగా పడుకొని ఒక తడి నాప్కిన్ కళ్ళపైన వేసుకుంటే అద్భుతంగా, అసలు మీకు ఎవరికైతే స్క్రీనింగ్ ఎక్కువ అలవాటు ఉంటుందో ఆ స్క్రీనింగ్ తగ్గించుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి స్పెడ్స్, సో అది ఏంది మనకు అసలు మైనస్లోనే పోతుంటుంది. అంటే పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం అనేది జరగట్లేదు. మా అబ్బాయికి మనం వెళ్ళినప్పుడు లైట్ సైట్ ఉంది మేడం, మళ్ళీ వెళ్తే మళ్ళీ పెరిగింది, పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం అనే ఛాన్సే లేదు ఇక్కడ. కానీ ఎక్కువ స్క్రీనింగ్ అయిపోయింది. జనరల్గా మాట్లాడుతున్నాం మనం. సో స్క్రీనింగ్ ఉంటే తగ్గించండి. 100% కళ్ళపైన తడి క్లాత్ వేసుకోవడం, మార్నింగ్ లేచాక ఫిజికల్ యాక్టివిటీలో స్పెషల్లీ ఐ రిలేటెడ్కి ఇచ్చి మంచిగా చేసుకోవడం అన్న అద్భుతంగా పనిచేస్తుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ న్యాచురోపతిలో అండ్ యోగా వాళ్ళలో కూడా చాలామంది తెలుసు. త్రాటక క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించి మనం ఒక ఎదురుగా కూర్చొని జస్ట్ 30 సెకండ్స్ అలా చూడడం, ఐస్ క్లోజ్ చేసుకోవడం, మళ్ళీ ఐస్ క్లోజ్ చేసి ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ ఐస్ చూడడం 30 సెకండ్స్, 30 సెకండ్స్ ఒక 10 to 15 minutes త్రాటక క్రియ చేసుకుంటే నిద్ర బాగా వస్తుంది, పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అండ్ కంటి సమస్య 100% చెప్తున్నాను, ఒక 20-30 రోజులు చేయించండి, మళ్ళీ వెళ్ళి చేయించుకోండి, మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏదైతే పెరుగుతా పోయిందో అది తరుగుతూనే వస్తుంది. మంత్కి ఒకసారి కొద్దిగా చేయించుకుంటుంటే కొద్దిగా స్పెడ్స్ తగ్గించడం కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధగా చేయాలి. ఒకరోజు చేసి 3 రోజులు వదిలేయడం, పిల్లలకు కుదరట్లేదని మనకు కుదరలేదని చెప్పి పోస్ట్పోన్మెంట్ చేయకూడదు.
మనం ఆకలేస్తే తింటాం. అలాగే ఒక మూవ్‌మెంట్ ఏదైనా చేస్తున్నామంటే అది ఏదైనా సరే, అది యోగా గానియండి, త్రాటక క్రియ కానియండి, అది రెగ్యులరైజ్ చేయాలి మనం చేసుకుంటూ. ఇంక అద్భుతంగా బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, పొటాషియం తక్కువైనా కూడా మనకి కాల్షియం తక్కువైపోయినా సరే, ఈ డి విటమిన్ తక్కువైనా సరే మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కామన్‌గా వస్తాయి. సో, ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే మస్క్ మిలన్ ఫ్రూట్ డైజెషన్‌ని, వెయిట్ మేనేజ్‌మెంట్‌కి, లంగ్ కెపాసిటీకి, మన పేగుల్లో కొద్దిగా స్ట్రెంత్ ఫార్మ్ అవ్వడానికి అండ్ స్పెషల్లీ ఐస్‌కి అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మస్క్ మిలన్, తర్బూజా ఫ్రూట్. మోర్ కంటెంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ విటమిన్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో, పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది. మంచి అద్భుతమైన ఫ్రూట్ అండి ఇది. ఆ ఫ్రూట్‌ని రెగ్యులర్‌గా తీసుకోండి. ఐ మూవ్‌మెంట్స్ బాగా చేసుకోండి. తొందరగా పడుకోండి. స్క్రీనింగ్ చూడడం వల్ల లేట్‌గా పడుకోవడము, లేట్‌గా లెగడము, లేట్‌గా లేచిన తర్వాత కూడా లేస్తూ కూడా పక్కన మొబైల్ లేకపోతే లెగం మనం. అలా అయిపోయింది సిచ్యువేషన్. మొబైల్ స్క్రీనింగ్ తగ్గించండి. హెల్తీగా ఉండండి. అవసరం ఉన్నంత వరకే చూడండి. అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి మంచి ఫ్రూట్స్ తీసుకోండి. దానిమ్మకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి. మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం కొన్ని నట్స్ తీసుకుంటే పంకిన్ సీడ్స్, వాటర్‌మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా మనం డైలీ మనం రైస్ తింటున్నప్పుడు మనం కర్రీ చేస్తాం కదా! కర్రీలు చేస్తున్నప్పుడు ఈ పంకిన్, వాటర్‌మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో వేసుకోవడము. వాల్‌నట్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక్కటి కాదండి, మనం డైలీ తినే ప్రతి ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కంటికి. కానీ స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువైపోవడం వల్ల ఐ సమస్యలు వస్తుంది. స్క్రీనింగ్ తగ్గించండి, తొందరగా పడుకోండి, మంచి ఫ్రూట్స్ తీసుకోండి, ఫైబర్ ఫ్రూట్స్, దానిమ్మకాయ తీసుకోండి, మస్క్ మిలన్ తీసుకోండి, నట్స్ తీసుకోండి. మనం చెప్పిన ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్. హ్యాపీగా మన సమస్యని మనమే తగ్గించుకోవచ్చు. సో, సమస్య ఎక్కువైతే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి సమస్య ఎక్కువ ఎందుకు అవుతుంది? మనమే మన చేతులారా తెచ్చుకుంటున్నాం సమస్యని. సో, తగ్గించుకుంటూ స్క్రీనింగ్, మంచి ఫ్రూట్స్ తింటూ, మార్నింగ్ లేచాక ఎక్సర్సైజ్ చేసుకుంటూ, తొందరగా పడుకుంటే మాత్రం కంటి సమస్యే కాదు కదా, శరీరంలో ఏ సమస్యలు రావంట నేనైతే. కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. నా పేరు లుంబిని. ఐ సైట్ తగ్గుతోందా? వెంటనే చెకప్ చేపించుకోండి. బట్ బిఫోర్ దట్ ఈ వీడియో చూడండి. ఐ సైట్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అండ్ బెటర్‌మెంట్ అవ్వడానికి మనం ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. చిన్నప్పటి నుండి ఐ సైట్ అనేది చిన్న పిల్లలకే వచ్చేస్తుంది. స్పెక్స్ వచ్చేస్తున్నాయి కదా! సో, ఇది ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాం మనం. ఇది చాలా ప్రివలెంట్ అయిపోయింది కదా! సో, ఐ సైట్ రాకుండా అంటే ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? అండ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత అది తగ్గడానికి ఏం చేయాలి? సో, బేసికల్లీ ఏంటంటే అండి, మనం మార్నింగ్ లేచిన వెంటనే మెయిన్ బాడీ మీద ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాం. ఓకే. వార్మప్స్ చేస్తాం, యోగా చేస్తాం. అంటే కంటికి సంబంధించిన మూవ్‌మెంట్స్ చేయట్లేదు. నేను ఒకటే అంటాను. ఫస్ట్ ఎవరైనా సైట్ ఉందని వస్తే నా దగ్గరికి, ఫస్ట్ మీరు ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తారని అడుగుతా. అందులోనే వాళ్ళు ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద డేలో 70-80% మొబైల్ చూసేవాళ్ళు ఉంటారు. ఓకే. సో, దానివల్లే కంటి సమస్యలొస్తున్నాయని చిన్న పిల్లలకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కానీ అది అధిగమించట్లేదు ఎవరైనా సరే. సో, మొబైల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఐ సమస్య ఉంటే. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు చిన్న పిల్లల్లో ఎక్కువుందంటున్నాం. చిన్న పిల్లల్లో ఇప్పుడు మీరు ఎంత దారుణం అంటే అండి, చిన్న పిల్లలు అన్నం తింటున్నప్పుడు కూడా మొబైల్ ఇచ్చేస్తున్నారు. అది ఇస్తే 4 ముద్దలు తింటారని. అసలు అలా మొబైల్ చూడడం వల్ల తిన్న ఫుడ్‌లో న్యూట్రిషన్ వాళ్ళకి అంటదు. దానివల్ల ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసి కూడా మనం చేస్తున్నాం. సో, మొబైల్ అనేది 100% తగ్గించండి. అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూవ్‌మెంట్స్. ప్రత్యేకంగా మనము స్ట్రెస్ తగ్గాలన్నా, యాంగ్జైటీ తగ్గాలన్నా, మైండ్‌ఫుల్‌గా ఉండాలన్నా, కాన్సంట్రేషన్ ప్రాపర్‌గా ఉండాలన్నా ఐబాల్ మూవ్‌మెంట్స్ ఖచ్చితంగా చేయండి అంటుంటా నేను. ఎందుకంటే మార్నింగ్ ఆల్మోస్ట్ సూర్య భగవానుడే ఐ డాక్టర్ అంటా నేనైతే. ఎందుకంటే స్పెషలిస్ట్ ఆయనే అంటారు ఫస్ట్. తర్వాత ఓకే. మేము అందరూ డాక్టర్స్. ఆ! సో, మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ మనం ఒకవేళ మన బాల్కనీలో ఎండ పడుతున్నా ఎక్కడున్నా సరే కూర్చొని జస్ట్ ఐ మూవ్‌మెంట్స్ చేయండి. సింపుల్. మనము అంటే ఏదైనా సరే సైట్ బాగా పెరిగిపోవడం అంటే స్టార్టింగ్‌తోనే కదా పెరిగేదది. అవును. ఈ స్టార్టింగ్‌లోనే ఫస్ట్ డాక్టర్‌ని కలవాలి. అదే ఆయన మార్నింగ్ లేచిన వెంటనే ఆ ఎండకి కూర్చోవడం. సో, మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ అప్, డౌన్, సైడ్స్, క్లాక్ వైస్, రొటేషన్స్, యాంటీ క్లాక్ వైస్, హ్మ్. అప్, డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ ఈ మూవ్‌మెంట్స్ చేసి మంచిగా వార్మ్ చేసుకొని కంటి దగ్గర ఇలా పెట్టుకోండి. అలాగ రిపీటెడ్‌గా 3-4 టైమ్స్ చేయండి. దాని తర్వాత యోగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు యోగా స్టార్ట్ విత్ ఐబాల్ మూవ్‌మెంట్స్. ఓకే. అలా చేసుకుంటే ఐస్ దగ్గర ఉన్న మజిల్‌కి కొద్దిగా మూవ్‌మెంట్ ఉంటది. మనం ఫుల్లుగా తినేసి అలా కూర్చున్నామనుకోండి వారం రోజులు పెరిగిపోతాం.
అలాగే ఐబాల్ని కూడా మొబైల్ చూడడానికి అధికంగా ఇట్లే చూస్తూ ఉంటాం, కానీ మనం మొబైల్ ఇట్లా అట్లా చూడంగా అలా చూడడం వల్ల మూమెంట్ ఎక్కడ ఉంది, మజిల్ మూమెంట్ లేదు. కాబట్టి మ్యాక్సిమం ఓన్లీ బికాస్ ఆఫ్ మొబిలిటీ, ఆ ఐబాల్ సరౌండింగ్ ఉన్న మజిల్కి మూమెంట్ లేకపోవడం వల్ల ఆర్టరీస్ అనేది చాలా వరకు ఇదైపోతున్నాయి అనమాట. అంతేనా ఐసెట్ కి ప్రాబ్లం అంటే మెయిన్ గా అదే కొన్ని ఉంటుందా? డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి 100%. కొంతమందిలో ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, కొంతమంది B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీస్ 100%. బట్ డెఫిషియన్సీస్ మనం తింటున్న ఫుడ్లో ప్రాపర్గా ఇప్పుడు ఇంత తిన్నా సరే దాంట్లో ఉన్న సప్లిమెంట్ సరిపోద్ది బాడీకి, కానీ ఈ అలవాట్లు ఎక్కువైపోవడం వల్ల 70% దీన్ని మనం తీసుకుంటున్నాం. ఓకే. సో 70% ఐబాల్ మూమెంట్స్ సరిగా లేవు అండ్ మొబైల్ యూజ్. రిమైనింగ్ ఫుడ్ విషయానికి వస్తే నేను ఫ్రూట్స్లో మస్క్ మిలన్ ఫ్రూట్ చెప్తాను. మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతమైన ఫ్రూట్. ఐబాల్ మూమెంట్స్కి మన కంటి సమస్య సైట్ని కంట్రోల్ చేయడానికి మస్క్ మిలన్ ఒకటి, దానిమ్మకాయ ఒకటి. దానిమ్మకాయ కూడా చాలా బాగా, సో మన ఐబాల్ చుట్టూ ఉన్న నర్వ్స్ కొద్దిగా చాలా మందికి లైక్ అది మెయిన్, ఇంకా ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ అన్నీ ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు ఐస్ సమస్య ఉందంటే వాళ్ళకి, సో మనకి పొమగ్రెనేట్ బాగా యూజ్ అవుతుంది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ రెగ్యులర్గా తినే ఫుడ్డే. కొద్దిగా మునగాకు, సో ఇవన్నీ మస్క్ మిలన్ ఫ్రూట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ దానిమ్మకాయ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా చెప్తూ ఉంటాను. సో మనం ఆకుకూరలో తీసుకుంటే పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, మునగాకులు కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ పొనగంటి కూర అని కూడా నేను ఎక్కువ చెప్తుంటాను. పొనగంటి కూరని పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. సో కల్తీ సమస్య ఈ బేసికల్లీ మన పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్గా పొనగంటి కూరని నేను ఏమంటే దొరకదు కామన్గా. సో పొనగంటి కూర, లేత పొనగంటి కూరని మనం మనం ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్ని నేను పాలలో కానీ కూరల్లో కానీ వేయమంటుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఆల్మోస్ట్ చిన్నపిల్లలకి రైస్ పెడుతుంటాం కదా, రైస్ పెడుతున్నట్టు పొనగంటి పౌడర్ని, అది కారపొడులు ఇవే చేస్తుంటారు కదా, పొనగంటి పౌడర్ని ఏం చేయాల్సిన అసలు జస్ట్ మిక్సీ పట్టేసుకుంటే అది రైస్లో కలుపుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో అలా ఇవ్వండి పిల్లలకి, అట్లీస్ట్ మనకి ఫ్రెష్గా దొరకకపోతే ఇలాగానే ఇవ్వండి, ఇంట్లో ప్రిపేర్ చేసి అంటుంటాను. సో పొనగంటి కూర, మునగాకు, బచ్చల కూర, మనం తోటకూర, పాలకూర, ఇవన్నిట్లో మోర్ విటమిన్స్ ఉంటాయండి. ఏ విటమిన్ రిచ్ ఉంటుంది. సో ఈ ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి. ఆకుకూరలు బాగా తినండి, క్యారెట్స్ తినండి బాగానే. చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఇవి తింటే కంటి సమస్యలు పోతాయి, పిల్లడికి ఒక క్యారెట్ తినండిరా తెలిసిన నాలెడ్జే, కానీ తినట్లేదు కదా పిల్లలు. జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయి హెల్దీ ఫుడ్స్కి ఆపేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ఇవ్వండి. అండ్ స్పెషల్లీ న్యాచురోపతిలో అండ్ చాలా మందికి తెలుసు, త్రాటక క్రియ అంటారు. బెస్ట్ థింగ్ ఇది. అంటే మనము పడుకోవడానికి ముందు ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఎదురుగా పెట్టుకొని జస్ట్ తదేకంగా చూడడం, ఒక 30 seconds చూడడం, మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకోవడం, కళ్ళలో నుంచి ఇలా వేడి వాటర్ వస్తూ ఉంటాయి. అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అలా చూడడం, అలాగా ఆల్మోస్ట్ ఒక 10 minutes ప్రొసీజర్ అంతే. అయిపోయిన తర్వాత మంచిగా కాటన్ క్లాత్ని తీసుకొని చన్నీల్లో డిప్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకొని, ఆ తర్వాత మంచిగా మసాజ్ చేసుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, చాలా రిలీఫ్ ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది త్రాటక్రియ చేయడం వల్ల. క్యాండిల్ని వెలిగించుకొని చేస్తాం అన్నమాట యాక్చువల్లీ. సో త్రాటక్రియ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, సైట్ బాగా కంట్రోల్ అవుతుంది, కళ్ళలో నుంచి వేడి ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ వస్తూ ఉంటాయి కొంతమందికి, అవి తగ్గుతాయి. అండ్ స్పెషల్లీ వాళ్ళకి ఆల్మోస్ట్ నిద్రలేని సమస్య ఉంటే నిద్రలేని సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతుంది. సో అన్నిటికీ బెస్ట్ ఫుడ్ ఎంత 100% పనిచేస్తుందో త్రాటక్రియ కూడా అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. త్రాటక్రియ చేసుకోవడం, పొద్దున్నే మార్నింగ్ లేచి కొద్దిగా కుదిరితే ఎండ పడినప్పుడు ఐబాల్ మూమెంట్స్ చేసుకోవడము, అండ్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము, మస్క్ మిలన్ ఫ్రూట్, పొమోగ్రానేట్స్ ఎక్కువ తీసుకోవడం, బ్లాక్ కిస్మిస్ కూడా చాలా మంచివి. బ్లాక్ కిస్మిస్ కూడా 10-15 పొద్దున్న నానబెట్టేసుకొని సాయంత్రం పూట అవి స్నాక్లో అవి ఇవి తింటుంటారు కదా, అవి తినే బదులు బ్లాక్ కిస్మిస్ తీసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ పొనగంటి కూరని పౌడర్ చేసుకొని మజ్జిగల్లో కానీ కూరల్లో కానీ తీసుకుంటూ ఉంటే ఫుల్ ప్యాక్ అనమాట ఇది. ఇది చేస్తే ఆటోమేటిక్గా రాను సైడ్ కంట్రోల్ అవుతుంది. త్రాటక్రియ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా ఎంతో మంది పిల్లలు చేయించాను త్రాటక్రియ. సైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి రాను చేస్తున్న కొద్ది, లైక్ 15 daysలో 20 daysలో మళ్ళీ టెస్ట్ చేయించుకుంటూ డైలీ చేయాలా మ్యామ్ అది? డైలీ. ఓకే, మంచి నిద్ర పడుతుంది. పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే కంటి సమస్య ఉన్నా, నిద్రలేమి సమస్య ఉన్నా, కాన్సన్ట్రేషన్ లేదు, యాంగ్జైటీ, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా 100% బ్రహ్మాండంగా పనిచేసే ప్రక్రియ త్రాటక క్రియ. ట్రై చేయాలి డెఫినెట్లీ. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అలా చేసి రెగ్యులర్ యోగా, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, ఓవర్ థింకింగ్ వదిలి స్ట్రెస్ లేకుండా, అన్ని డిసీజెస్కి కామన్. బేసికలీ తెలుసు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, దాన్ని మనం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.